దినాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా మనందరం కూడా ఎదురు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా 146వ కీర్తన 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. 146వ కీర్తన భాగం 3వ వచనం 4వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారు నమ్ముకోకండి వారిని. వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టిపాలగుదురు. వారి సంకల్పము నాడే నశించును. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటల చేత దేవుడు మనందరినీ ఆదరించునుగాక. ఆమేన్ చెప్పలేకపోతున్నారు. మీరు ఎప్పుడైతే వాక్యానికి మీరు స్పందిస్తారో ఆ వాక్యము మీలో ఫలిస్తుంది. మా అర్థమైందా? ఈ మాటల చేత దేవుడు మనల్ని ఆదరించాలంటే ఎంత గొప్ప మాట తెలుసా? ఆయన మాటలట మనల్ని ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఆయన మాట మనకి వినిపించిన వెంటనే మన బ్రతుకులు ఏమవుతాయట? బాధించబడిన బ్రతుకులు నెమ్మది కలుగుతాయి. శ్రమలో ఉన్న వారికి సంతోషమునిస్తాయి. దేవుడు ఎన్నో గొప్ప కార్యములు తన మాట చేత జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగంలో రాజుల చేతనైనను నరుల చేతనైనను మనకి రక్షణ కలుగదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈనాడు మనం చూసుకుంటే రాజులు అనగా ఎవరు అనంటే మన పైన అధికారులు, రాజకీయ నాయకులు. నరులు అనగా ఏమిటో మనకు తెలుసు. మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబీకులు, మన యొక్క గ్రామం వారు, మన తోటి స్నేహితులు. ఆనాటి కాలంలో రాజులు అంటే ఎవరండి? వారు చాలా అగ్ర కులస్తులు. అదేవిధంగా వారు చాలా చాలా యుద్ధాలు జయించి వారు చాలా విషయాలలో వారు ముందుండేవారు. వారు రాజులుగా వారు ఉండేవారు. వారు సైన్యాన్ని స్థాపించుకునేవారు, రాజ్యాన్ని స్థాపించి రాజ్యముల చేత వారు ముందుకి వెళ్ళేవారు. ఆనాటి కాలములో ఈ రాజులు చేసిన పని ఏమిటంటే సైన్యాన్ని, అదేవిధంగా ఆ యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడమే. వారి పని ఏమిటండి? వారి పని ఏమిటి? రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడుకోవడమే. మరి ఈనాడు రాజులు అనబడే రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి ఏమిటి అంటే వారు మంచి మంచి పథకములు, మంచి మంచి హామీలు ఇచ్చి వారి యొక్క రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ కాపాడుకోవడం, మంచిగా సస్యశ్యామలంగా వారిని చూసుకోవడం. ఈరోజు నరులు అనబడే వారు ఎవరు అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన బంధువులు కావచ్చు. ఒకవేళ పిల్లలైతే తల్లిదండ్రుల యొక్క ఆ క్షేమంలో నడిచేవారు. ఇలాగా వారు కాపాడుకుంటూ కుటుంబాలే కానీ వ్యవస్థలనే కానీ నడిపించుకుంటూ వెళుతూ వారు కాపాడుకునేవారు. రాజులు ఏం చేసేవారు? ఆనాటి కాలంలో ఎవరైనా శత్రువులు వస్తే వారు ముందుండి యుద్ధం చేసి రాజ్యాన్ని ఏం చేసేవారు? వారు కాపాడేవారు. ప్రపంచంలో యుద్ధము చేయకుండా రాజు అయిన వారు ఎవరు చెప్పగలరా? ఎవరైనా? రాజ్యము లేదు కానీ రాజుగా ఉన్నాడు ఆయన. చెప్పాలి. ఇంకా యుద్ధములు చేయలేదు, ఆయన రాజుగా ఉన్నాడు. ఏ విధమైన పోరాటములు చేయలేదు కానీ రాజుగా ఉన్నవాడు. ఆయన పుట్టుకతోనే రాజుగా అయినవాడు ఎవరు చెప్పాలి? ఎవరు? సందేహపడకూడదు దేవుని సన్నిధిలో. చెప్పాలి, మన నోటికి ఏమొస్తుంది అలాగనని చెప్పి తిట్టకండి. ఎవరండి? చెప్పాలి గట్టిగా. దావీదు, సొలొమోను, ఇంకా చెప్పాలి. అన్నీ చెప్తున్నారు కానీ ఒక విషయం చెప్పలేదు. ఎవరు? హల్లెలూయా. ఎవరండి? ఎవరు? మీరు చెప్పకపోతే మైక్ ఇక్కడ ఆపేస్తాను. ఎవరు? యుద్ధము చేయకుండా రాజు అయ్యాడైనా, యుద్ధమును ఎవరిని సంహరించకుండా రాజు అయ్యాడైనా, పుట్టుకతోనే రాజు అయ్యాడైనా, సర్వమానవాళి ప్రాణము కొరకు ప్రాణమును పెట్టింది ఎవరో? ఈ మాట చెప్తే అందరూ చెప్తారు ఏసేయండి అని.
ముందు చెప్తే ఎవరో చెప్పలేకపోయారు కదా. యుద్ధం చేయలేదు కానీ ఆయన ఎవరటండి? రాజు. ఎందుకు తెలుసా? గట్టిగా చెప్తా, అందరూ వినాలి. గట్టిగా 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 ఒక మాటని చెప్తాను, జాగ్రత్త వినాలి. ఆయనను పిలాతు దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని ఒక న్యాయాధిపతి ముందు నించోబెట్టినప్పుడు ఆ న్యాయాధిపతి అడుగుతాడు, ఏమని, ఏం తప్పు చేశాడయ్యా ఈయన ఇక్కడ తీసుకొచ్చారంటే, జాగ్రత్తగా వినండి. అక్కడ ఉన్న కొంతమంది యేసయ్యను గురించి చెప్పుతున్న మాట ఏమిటో తెలుసా? మొదటిగా, ఇదిగో ఈయన రాజట. ఎవరండి? ఈయన రాజంట. నీవు రాజుగా ఉన్నప్పుడు వేరే వ్యక్తి ఏమిటి? చూడండి, అసలు ఇలాంటి విధమైన నెపములు మోపడానికి వ్యర్థం. అలాంటివి ఆ పిలాతుకేమి, వీళ్ళకేం పిచ్చా? ఇలాంటివి ఏంటి? అసలు ఈయన దొంగతనం చేశాడా? ఈయన ఏమైనా మానభంగం చేశాడు? ఈయన ఏమైనా దొంగలించి నరహత్య చేశాడు? ఏమీ లేదు. ఏమనుకున్నాడు ఈయన? ఈయన రాజట. మందిరమును పడగొడితే 3 దినాల్లో కడతా అన్నాడంట. అంటే పిలాతు అంటున్నాడు, ఇవేమి నాకేం కనబడటం లేదు పాపంగా, ఇందును బట్టి నాకు ఈయన మీద ఏం పాపం కనబడలేదు అని అంటే, అప్పుడు అడుగుతున్నారు, నువ్వు రాజువా అంటే యేసయ్య ఏమంటున్నారు? నువ్వు అన్నట్టే నేను రాజును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు ఏం చేశాడండి చెప్పాలి? ఆ రాజు ఏం చేశాడు? ఆయన యుద్ధాలు చేయలే, ఎవరితో పోట్లాడలేదు, ఎవరు దేశాల మీదకి వెళ్ళలేదు, కానీ సర్వ మానవాల్ని జయించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పాపం మీద విజయం ఇచ్చాడు దేవుడు. ఆ రాజేమన్నా యేసయ్య, ఆ రాజేమన్నా తిరిగి రాబోతున్నాడు ఆయన. ఆ రాజు కొరకు మనం ఏం చేయాలండి? ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట కనబడుతుంది, రాజులను మీరు నమ్మకండి, మనుషుల మీద మీరు నమ్మకము పెట్టుకోకండి. ఎందుకు తెలుసా? వారి యందు రక్షణ మీకు లేదు. ఒకవేళ నీవు నమ్ముకున్న వ్యక్తి నిన్ను కాపాడుతాడు అనుకోవచ్చు, నిన్ను ఆదుకుంటాడు అనుకోవచ్చు, నీవు నమ్మిన నీ వ్యక్తి నిన్ను కాపాడి నడిపించాలనుకుంటవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారి వలన నీకు రక్షణ లేదు. నా భర్త అండి, నా భార్య, ఇదిగో లేదా ఇదిగో నా పిల్లలు, వారిని పెంచి పోషిస్తే ఒక స్థాయికి వస్తే వారు నన్ను బాగా చూసుకుంటారు అనేది ఇప్పుడు రోజుల్లో లేదు. ఇదిగో అండి ఈయన, ఇదిగో నా కొడుకుని లేకపోతే నా కూతురిని లేకపోతే నా భర్త ఇదిగో నన్ను చూసుకుంటాడు అనుకుంటే, భర్త ఏం చేస్తున్నాడు? భార్యను వదిలేస్తున్నాడు. లేదా ఇదిగో నా భార్య, నన్ను ప్రేమించే భార్య అంటే భార్య ఏం చేస్తుంది? భర్తను చంపే ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ కుండీల్లో దాస్తున్న వైన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇదిగో ఈ పలానా పోలీస్ అండి, లేకపోతే పలానా రాజకీయ నాయకుడు అండి, ఈయన మనకు మంచి చేస్తాడండి, మనం ఓట్లు వేస్తే తిరిగి ఏమవుతుంది? మనకి వ్యతిరేకతే వస్తుంది. ఎవ్వరు కూడా నీకు రక్షణ ఇవ్వలేరు. నువ్వు ఎన్ని కొండలెక్కినా, నీవు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నీకు రక్షణ ఎక్కడా లేదు అని అంటున్నాడు. అందుకనే ఏ మనుషుని నమ్ముకోకండి, ఏ మానవుని నీవు నమ్ముకోవద్దు. అక్కడ ఏముంటుందండి? రాజుల చేతనైనను, చదవండి మరొకసారి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ ఏముంది? కలుగుతుందా? కలగదా? మరి మొదటి ఏంటంట? రక్షణ లేదు. వారిని మీరు నమ్మొద్దు. ఏమవుతుందంటే వారి ప్రాణము, వారు కూడా మనలాగే వారు కూడా ఏదో రోజున మరణించవలసిందే. మట్టిలో వారిని నీవు నమ్మొద్దు. మరి ఎవరు నమ్మాలండి? ఏంటి? విశ్వాసమును దానికి కర్త అయిన యేసయ్యను కొనసాగించే యేసయ్యను మాత్రం నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నా మనుషుడండి, నేను ఈయన నమ్ముతున్నానండి అని ఒకవేళ అనుకుంటే మధ్యలో వదిలి వెళ్ళిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. లేదు ఈయన మంచి వ్యక్తి, ఈయన మమ్మల్ని బాగా పరిపాలిస్తాడు, లేకపోతే ఈయన మేము ఎన్నుకుంటే మా జీవితం బాగుంటుందని ఎన్నుకుంటున్నాం. అవతల వ్యక్తి డబ్బును చూడగాలి ఏమవుతున్నాడండి? ఏమవుతున్నాడు చెప్పాలి? ఈయన మాకు మంచి పని ఇస్తాడండి, లేకపోతే ఈయన మంచి మాకు జీవితాన్ని ఇస్తాడండి అని మనుషులు నమ్మి మోసపోతున్న వారు అనేకులు ఈరోజు కలరు. అందుకని దేవుడు చెప్తున్నమాట, రాజుల్ని మీరు కొందరట గుర్రములు బట్టి, కొందరట రథములు బట్టి. ఎవరు అతిశయించారు చెప్పగలరా బైబిల్లో?
ప్రపంచంలోనే నెంబర్ 1 మొట్టమొదటి స్థానంలో ఉన్న ఐగుప్తులు. వారు ఎవరో తెలుసా? ఫరో సైన్యము, ప్రపంచంలోనే భయంకరమైన సైన్యం వారు. వారు ఎవరిని బట్టి అట్లా ఆనందించారు? కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయించి వారు ఆనందించారు. వారి జీవితం ఏమైంది? ఎర్ర సముద్రంలో పాయలైన వారిని కూడా నడిచి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఏమైనా తెలుసా? మునిగిపోయారు. మనం ఎవరిని నమ్మాలి? ఎవరిపైన ఆశ పెట్టుకోవాలి? చెప్పాలి, మనుషులపైన, లేకపోతే సేవకులపైన, లేకపోతే మనుషులు ఇగో ఈయన మంచి వ్యక్తి అండి, లేకపోతే ఈయన ఒక మంచి చేస్తారని అనుకుంటున్నావా? నీ దగ్గర నుంచి ఏదో ఆశించే వారు నిన్ను ప్రేమిస్తున్నారు అంతే. వారి ప్రాణము ఎప్పుడు వెడలిపోతో, వారి సంకల్పములు ఆనాడే నశించిపోయాయి. వీటిని వారి సంకల్పము, ఇదిగో నేను నిన్ను బాగా చూసుకుంటానని ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో మీకు మంచి పథకాలు ఇస్తాను, మీ ఊరిని బాగు చేస్తాను, ఇదిగో మీ ఊరికి డ్రైనేజీలు వేస్తాను, మీ ఊరికి అన్నీ చేస్తాను అన్న వ్యక్తి మన ఓట్లు వేసిన వెంటనే గెలిచేసిన తర్వాత ఇటు ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం. ఎందుకు? ఆయనకు కావాల్సింది దక్కింది కదా. ఏంటి? ఆయనకు కావాల్సింది దక్కింది కదా. సాతాను గడు ఏమన్నాడండి? ఇదిగో అవతో నీ పండు నువ్వు తింటే నీ కన్నులు తెరవబడతాయి, నీవు ఇగో దేవతల వల్ల అయిపోతావు. ఆడు ఎన్ని వాగ్దానాలు చేశాడు ఆయన. ఆ పండు తినే మరుక్షణం ఏమయ్యాడు? కనబడలేదాడు. మరుక్షణము వాడు ఏమయ్యాడు? తద్వారా వారి జీవితాలు ఏమైనాయి? అందుకని అంటున్నాడు ఆయన, మీరు ఎవరిని నమ్మద్దు. మీరు రాజులు కానీ, మానవులే కానీ, నీ సొంత వారే కానీ, లోకాన్నే కానీ, లోకంలో ఉన్న వాటినే కానీ నీవు నమ్మద్దు. ఎందుకో తెలుసా? అవి ఏమీ నీకు రక్షణ ఇవ్వలేవు. మరి ఎవరిస్తారు రక్షణ? చెప్పాలి, ఎవరిస్తారండి రక్షణ? భూప్రపంచంలోనే, లేకపోతే ఈ సర్వ మానవాళి ఎవరిని అడిగినా ఒకే ఒక మాట చెప్పాలి. ఏంటో తెలుసా? ఇదిగో రక్షణ ఏ రాళ్ళలో లేదు, రక్షణ ఏ కొండలో లేదు, రక్షణ ఏ గాల్లో లేదు, రక్షణ చెట్లో లేదు, రక్షణ ఎక్కడ భూమిలో లేదు. రక్షణ కలిగినది ఎక్కడో తెలుసా? అదిగో కలువరి సిలువ పైన వేలాడుతున్న యేసు క్రీస్తు నామములోనే. ఆ నామములోనే రక్షణ ఉన్నది కనుక మనం ఎవరిని నమ్మాలి? చెప్పాలి. మన కష్టాల్లో, మన కష్ట కాలములో, మన యొక్క జీవితం అయిపోయిందన్న సమయంలో మనం నమ్మాల్సింది ఎవరినట? కష్టమైన, నష్టమైన, బాధైన, వ్యాధైన, ఎంత ఘోరమైన స్థితి అయినా సరే మనము నమ్మవలసింది యేసయ్యను మాత్రమే. చెడు జరిగిందని దేవుణ్ణి విడిచిపెడితే అంతకన్నా భయంకరమైన శ్రమలోకి నీవు. బైబిల్లో ఒక మాట, ఒక ముగ్గురు వ్యక్తులు మీకు చూపించడానికి ముగిస్తాను. ఎవరు ఆ వ్యక్తులు తెలుసా? షడ్రక్, మేషకు, అబేద్నెగోలు. ఎవరి ముగ్గురు? జాగ్రత్తగా వినండి. బైబిల్లో దేవుని కొరకు రోషము కలిగిన సేవకులు, దేవుని కొరకు పౌరుషము కలిగిన సేవకులు, ధైర్యముగా నిలబడి దేవుని కొరకు, దేవుని పైన నమ్మకం ఉంచిన ఈ యొక్క ముగ్గురు యవనస్తులు దేవుని కొరకు నిలబడ్డారు గనుక సాక్షాత్తు బబులోను సైతం వారి ఎదుట మోకరిల్లింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా బైబిల్ గ్రంథం అలా తెరిచి ఉంచుదాం. అందరూ కూడా ఒకసారి దానియేలు గ్రంథము అందరూ కూడా తెరిద్దాం. 3వ అధ్యాయం. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం. 10వ వచనం, 733వ పేజీ నంబరు. 10వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 10వ వచనం, 733వ పేజీ నంబరు. 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. రాజా తాము ఒక కట్టడి నియమించితిరి, ఏదనగా బాకాను పిల్లన గ్రోవిని, పెద్ద వీణను వింపించుకును, సింఫోనియును, సకల విధములకు వాయిద్య ధ్వనులను విని ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను. సాగిలపడి నమస్కరించు వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా అని ఒక మాట ఇక్కడ వినబడుతుంది. జాగ్రత్తగా వినండి. ఇంకా అవి దొరకవులేండి. దానియేలు గ్రంథం అంటే పక్కల బుక్కులు కూడా ఎదురుతాం, అవి దొరకవు. అందుకని మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఇంటికి వెళ్ళి, ప్రభువా వాక్యంని చదువుకోవాలి, వాక్యంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, వాక్యంలో ఎక్కడెక్కడ ఏ పుస్తకాలు ఉన్నాయో. మనం ఎలాగైపోయిందంటే ఇక్కడే భక్తి, ఇంటికి వెళ్ళగాలి
సరే మామూలే. చెప్పండి, ఇలాంటి భక్తితో మనం పరలోకం వెళ్తామా? చెప్పాలి. ఇంకా దొరకలేండి నాకు అది చూడండి. అందుకే నాకు వచనాలు చెప్పాలన్నా భయమే. ఎందుకంటే ఇక్కడ వాక్యం అయిపోద్ది, ప్రార్థన అయిపోద్ది, అప్పుడు తీస్తారు ఇలాగ. కాబట్టి నా వైపు చూడండి. ఇలాంటి భక్తితో పరలోకం వెళ్ళగలమా? చెప్పాలి, సమాధానం చెప్పాలి భక్తులు. ఇలాంటి భక్తితో పరలోకము చేరుకోగలమా? మరి ఇంకెందుకు భక్తి, బయలు మూసింటికి వెళ్ళిపోండి. ఇలాంటి భక్తి చేసి దేవుణ్ణి సంతోషపరచగలమా? ఏంటి జాషువా గారు చెప్పాలి. ఈ భక్తితో పరలోకం వెళ్ళగలము అంటే చెప్పండి, మనం ఈ భక్తితో ఎక్కడితో ఆపేద్దాం. రక్తము కారునంతుగా ప్రయాసపడి మనం పని చేయాలి. ఆది అపోస్తులు ఎలా పనిచేశారండి? ఇలాగ ఫ్యాన్ల కింద, లేకపోతే ఇలాగ ఏసీల్లో, లేకపోతే ఏదో ఒళ్ళు అలగకుండా వారు పని చేయలేదు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. వారి ఒంటి మీద నూలు పోగు లేకుండా వారిని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వారి నెత్తి మీద వారిని ఎన్నోసార్లు చంపాలని చూశారు. వారి ముఖం మీద ఉమ్ములు వేశారు. ఒకవేళ మనలాంటి భక్తి అయితే అండి, ఈరోజు బైబిల్గే కానీ దేవుని సువార్తే కానీ లోకమంతా వెళ్ళి ఉండదు. వారు కోరుకున్నది ఏమిటో తెలుసా? శ్రమను కోరుకున్నారు. వారు ఏం కోరుకున్నారండి చెప్పాలి. ఈరోజు మన శ్రమ మనకి వద్దు. పౌలు అంటున్నాడు, శ్రమ నాకు మేలాయని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన శ్రమ నాకు మేలు, ఈరోజు నాకు శ్రమ వద్దు అని ఈరోజు ఏం చేస్తున్నారు జనులు? దేవుని అడగని, ప్రభువా మా పాస్టర్ గారు కూడా నవ్వించాలి, మంచి జోకులు చెప్పే వాక్యం చెప్పాలని ప్రార్థన చేయండి. మరి నాకు రావు, నేనేం చేయను? ఏమా, దేవుడు నాకు ఇవ్వలే, దేవుడు నాకు ఇవ్వలే. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ చేతికి ఒక ఖడ్గాన్ని ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? నీకు ఒక ఖడ్గాన్ని ఇస్తున్నాను. ఆ ఖడ్గము నువ్వు ప్రతి ఆదివారం దూయవలసిందే. దూసేటప్పుడు నీకు దెబ్బ తగులుతుంది, అవతల వ్యక్తికి కూడా ఇది దెబ్బ తగులుతుంది. ఆ తగిలిన దెబ్బల ద్వారా వారు స్వస్థత పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ గారు 10 మేకలు కొత్తారని చెప్పే రోజులు కావివి. అదవుతుందమ్మా మీకు? నిజమమ్మా, ఒక ఆమె అంటుంది మా నాన్నగారితో ఎవరితోనే, మా పాస్టర్ గారు 10 మేకలు కోస్తున్నారట, ఊరందరికి భోజనాలు పెడుతున్నారట. అవి కావాలా? దేవుని మాటలు కావాలా? అమ్మా, ఏ మాటలు కావాలి? ఆ కుక్క ఆ మొక్క తినేసి ఏం చేస్తాం తెలుసా? ఇంటికి వెళ్ళిపోయి పడుకొని మంచి మాంసం పెట్టారు పాస్టర్ గారు అని చెప్పి మనం. కానీ దేవుని మాట ఏం చేస్తుందో తెలుసా? శ్రమలో నీకు తోడై ఉంటుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించున్న మాట ఏమిటో తెలుసండి? శ్రమ కలిగినప్పుడు నువ్వు మోకరించి, ప్రభువా ఆనాడు నువ్వు నాతో మాట్లాడేవు కదా, ఇదిగో శ్రమలో నాకు మొర్ర పెట్టమంటావు, నేను నీకు మొర్ర పెడుతున్నాను, నా శ్రమ చూడు, నా శ్రమ నీవు చూడు. దేవుడు చూసి చూడనట్టుగా ఉంటాడా? కాదు. నీవు ఎప్పుడైతే మొర్ర పెడతావో నీ మొర్ర ఆకాశముకు చేరి ఆ సింహాసనమును కదిపి సింహాసనం మీద కూర్చున్న యేసయ్యను సాక్షాత్ భూమి మీదకి దింపివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన అలా ఉండాలి. అన్నా చేసిన ప్రార్థన ఏమైందో తెలుసండి? ఆకాశ మండలమే కానీ, ఆకాశమే కానీ, ఆకాశంలో నివసిస్తున్నవే కానీ, పరలోకంలో ఉన్నవారే కానీ, పరలోక సింహాసంలో ఉన్న యేసయ్యను సైతము కదిపివేసి భూపైకి ఆ ప్రార్థన విని జవాబు తీసుకొచ్చింది. మరి మన ప్రార్థన అక్కడ కనీసం రేకులు కూడా దాటడం లేదు. అందుకే నీ కుటుంబంలో ఇప్పుడు సమస్యలు వెంటాడుతున్నాయి. ఎందుకు? మనశ్శాంతి, నీకు శాంతి లేదు. శాంతి లేకుండా కరువైపోయిన కారణం ఏమిటి? నీ ప్రార్థన పరమకు చేరుకపోవడం వలనే. సరే, వాక్యంలోకి వద్దాం. మనం చదువుకున్న మాటలు ఏమిటో తెలుసా? నెబుకద్నెజర్ అనే ఒక రాజు, ఆ బాబిలోనియన్కి మహారాజు, ఆయన ఆ యొక్క ఇశ్రాయేలును చెరపట్టిన వారిలో సుందరమైన వారిని, జ్ఞానము కలిగిన వారిలో షడ్రక్, మేషక్, అబేద్నెగో అని దేవునికి భయపడిన వ్యక్తులు వీరు. వీరితో పాటు దానియేలు అనే ఒక గొప్ప దేవుని సేవకులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు.
ఆ ఇశ్రాయేలు ప్రాంతం నుంచి వారు చెరపట్టి ఆ బబులోను సామ్రాజ్యానికి వారు తీసుకుపోయి వారిని తమ సొంత కార్యాల కొరకు వాడుకుంటున్న సందర్భంలో వారు ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఆనాటి కాలంలో వీరు ప్రతిదినము ప్రార్థించేవారట. యూదులకున్న మంచి ఆచారం ఏమిటో తెలుసండి? వారు ప్రతిరోజు సాయంత్రము 6 కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి వారు ప్రార్థించేవారు. ఆ అలవాటు ఎవరికి ఉంది బైబిల్లో? దినముకు 3 సార్లు 7 సార్లు ఎవరు చేసేవారు? చెప్పాలి గట్టిగా, ఎవరండి? దినముకు 3 సార్లు దావీదు ప్రార్థించేవాడు, 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఏం చేసేవాడు ఆయన? 3 సార్లు ప్రార్థించేవాడు. యూదులకున్న మంచి భక్తి ఆచారం అది. వీరు కూడా ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేవారు కూడా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరుస్తున్న సందర్భంలో ఆ అన్య దేశంలో ఒక వ్యక్తి కొందరు చూసి వీరిని ఎలాగైనా సరే రాజు ఎదుట దోషులుగా నిలబెట్టాలి. వీరు వారి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మనం ఎంత చెప్పినా వీరు మన వైపు తిరగడం లేదు. అన్య దేశంలో ఉన్నా సరే వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ఏంటి వారు ఏం చేస్తున్నారు? అన్య దేశంలో ఉన్నా సరే వారు ఎవరు స్తుతిస్తున్నారండి? షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే 3 యవనస్తులు ఎవరు స్తుతిస్తున్నారో తెలుసా? ఆ దేవాది దేవుణ్ణి. మనం జస్ట్ ఊరు దాడితే చాలు, చిన్న శ్రమ కలిగితే చాలు, చిన్న మన జీవితంలో ఏదైనా ఒకవేళ మనం అనుకోవడం జరగకపోతే చాలు, దేవుడు వద్దు, ఇక మాకెవరు వద్దు. కానీ వీరు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి, వారి బంధువుల దగ్గర నుంచి, వారి స్నేహితుల దగ్గర నుంచి చెరపట్టబడి వీరిని లాక్కొని వచ్చేసారు వీరిని. అయినా సరే వారిని దేవుణ్ణి వారు స్తుతిస్తున్నారు. ఒక్కొక్కరి కంటి మీదకి ఎంతో చక్కటి నిద్ర వస్తుంది కదా. ఎంతో చక్కటి నిద్ర వస్తున్నందుకు దేవునికి స్తోత్రం అండి. జాగ్రత్త. నీ కంటి మీదకి నిద్ర వస్తున్నదంటే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, నీవు దేవునికి దూరంగా ఉన్నావు. అపవాదిగడు నిన్ను వాడి బంధకంలో ఉంచుకున్నాడని జ్ఞాపకం ఉంచుకో. నీ దేవుని వాక్యం వచ్చినప్పుడు నీ కంటి మీదకి నిద్ర వస్తుందంటే అపవాదిగాడు నిన్ను వాడి బంధకాల్లో ఉంచుకున్నాడని జ్ఞాపకం ఉంచుకో. దేవుని వాక్యం వచ్చినప్పుడు నీ చెవులు తేటగా అయిపోవాలి, నీ కళ్ళు పెద్దవ్వాలి, నీ కళ్ళుతో నువ్వు దేవుని సేవకుని చూడాలి. దేవుని మాటలు మీరు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏం చేయాలట? దేవుని కొరకు మనము ప్రయాసపడాలి. వారు అన్య దేశంలో ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎవరు వారు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇది కొంతమందికి నచ్చలేదు. రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తున్నారు, ఇదిగో రాజా, నీవు ఒక బంగారు ప్రతిమను నీవు స్థాపించు, ఒక దండోర వేయి. ఏం చేయాలి? ఒక దండోర వేయి. ఇదిగో పలానా మైదానంలో ఒక పెద్ద విగ్రహాన్ని పెడుతున్నా, రాజుగారి విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇదిగో పిల్లన గ్రోవి వివదపడుతుంది, వాయిద్యాలు వినబడుతున్నాయి. ఆ వినబడినప్పుడు మీరందరూ వెళ్ళి ఆ విగ్రహానికి మీరు మొక్కి సాగిలపడండి అని ఒక దండోర ఆ యొక్క దేశమంతా వేయించారు. ఆ మాట ఈ ముగ్గురు కూడా విన్నారు. కానీ ఒక పక్క ఆ యొక్క మైదానంలో ఆ యొక్క విగ్రహాన్ని పెట్టారు. శబ్దాలు వినబడుతున్నాయి. అందరూ వెళ్ళిపోయి సాగిలపడి దానికి మొక్కడం ప్రారంభించారు. కానీ వీరు ముగ్గురు మాత్రం మొక్కలే, వారు నించుడిపోయారు. అప్పుడు నెబుకద్నెజరు చూసి, ఏమిటి మీరు చేస్తున్న పని ఏమిటి? మీకు తిండి పెడుతుంది నేను, మీకు ఆహారం ఇచ్చి మీరు పోషిస్తుంది నేను, నా దేశంలో మీరు ఉన్నారు, నేను ఇస్తుంది మీరు తింటున్నారు, తాగుతున్నారు, మీరు బ్రతుకుతున్నారు, నా యొక్క చలవ వల్లనే మీరు బ్రతుకుతున్నారు, నా విగ్రహానికి ఎందుకు మీరు మొక్కరు అని అన్నప్పుడు వారు ఒక మాట అంటున్నారు. ఏమిటో తెలుసా? రాజా, చదవండి ఒకసారి. అదే 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. చదవండి ఒకసారి బిగ్గరగా. షడ్రక్ మేషకును అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు
ఆ ఆ మేము సేవించుచున్న దేవుడు మండిచున్న వేడిమి గల అగ్నిగుండముల్లో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒక్కసారి ఆగుదాం చూడండి నా వైపు. ఎవరైతే ప్రతిమకు మొక్కరో, ఇదిగో భయంకరమైన అగ్నిగుండం ఒకటి ఉన్నది. మొక్కని వారందరినీ తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేస్తాం. ఒక్కసారి పడితే తిరిగి మరలా మీరు రాలేరు అని దండోరు వేసినప్పుడు అందరూ వచ్చి సాగిలి పడిపోయి మొక్కేస్తున్నారు. అందరూ ప్రతిమకు మొక్కుతున్నారు, కానీ వీరి ముగ్గురు మొక్కలేదు. అప్పుడు ఏమిటి అని ప్రశ్నించగలే. అప్పుడు అంటున్న మాట వీరెడు తెలుసా? ఇదిగో రాజా, నీవు పెట్టి నీ విగ్రహానికి మేము మొక్కము. ఒకవేళ నీవు మమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడివేసినా స్తోత్రం, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. వారి ప్రాణం మీదకి వచ్చిన మాట ఏమిటంటే, మీరు ఆ విగ్రహానికి మొక్కకపోతే, అనగా నా బొమ్మకు మీరు మొక్కకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాం అన్న మాటకు వారు భయపడలేదు. వారు దేవుని సన్నిధిలో దేవుడికి భయపడ్డారు కనుక నువ్వు ఏమైనా చేసుకో, మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడివేసినప్పటికి కూడా మమ్మల్ని రక్షించేది మా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ మాట చెప్పగలమా? ఏంటి? యేసుక్రీస్తుని వదిలేయి, లేకపోతే నీకు రేషన్ లేదంటే మనం రేషన్ వదులుతామా? దేవుణ్ణి వదులుతామా? యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకోవద్దు, మందిరానికి వెళ్ళొద్దు, లేదంటే ఈ ఊర్లో ఉంచాం అంటే మనం ఏం చేస్తాం? అటువంటి సందర్భాలు రావనుకుంటున్నారా? మా భక్తులు వింటున్నవారు ఇప్పుడు ఎంతో చక్కగా మంచిగా పాటలు పాడుకొని పెద్దగా నోరులు పెట్టుకొని ఆరాధనలు చేసుకున్నాం. నీవు ఒకనొక దినాన్ని రాబోతుంది, దేవుడా లోకమా, దేవుడా ఈ లోకములో ఉన్నావా, దేవుడా ఇదిగో నీకు జీవితమా, దేవుడా నీ భార్య అంటే నువ్వు ఎవరికి ఓటేస్తావు? ఇప్పుడు పెద్ద నోరులు పెట్టి పాటలు పాడే నీవు, పెద్ద నోర్లు పెట్టి ఆరాధన చేసే నీవు, పెద్ద కేకలేసి అబద్ధమైన పరిశుద్ధాత్మని పొందుకొని చాలామంది ఈరోజు సంఘాలని పాడు చేస్తున్న వారైనా సరే ఒక మాట రాబోతుంది, యేసుక్రీస్తా లోకమా. నువ్వు యేసుక్రీస్తుని గారి దగ్గరికి వెళ్తే ఇదిగో నీకు ఈ యొక్క మనిషికి కావాల్సినవి ఏమి నీకు రావు అన్న ఒక మాట వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీకు దేవుడు కావాలా, లోకము కావాలా? ఒకవేళ లోకము వద్దంటే ఇదిగో నీవు ఇంక భూమి మీద బ్రతికే అర్హత నీకు లేదు అన్న మాట వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మానే అంటాం మనం. ఏంటి ఆ అమ్మ ఒకరితో చెప్పింది, మిగతా వాళ్ళు ఎక్కడ మాట చెప్పితే రేపొద్దున మళ్ళీ అనాలన్నారు. చాలామంది మాట్లాడటంలే, వదిలేండి త్వరగా మేము ఇంటికి పోతాం అన్నట్టు మీరు చూస్తున్నారు. ఇలాంటి సందర్భాలు రాబోతున్నాయి. నీకు దేవుడు కావాలా, లేదా ఇదిగో ఈ లోకం కావాలా? నీకు దేవుడు అంటున్నావే, బైబిల్ పట్టుకొని ముందుకు వెళ్తున్నావే, ఇవి కావాలి అంటే ఇంకా భూమి మీద ఉండడానికి వీలు లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? అలాంటి సందర్భమే వీరికి వచ్చింది. కానీ వీరు ఏమంటున్నారో తెలుసా? చదువుదాం ఒకసారి 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒకవేళ నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి ఈ యొక్క అగ్నిగుండంలో పడివేసేసినా పర్వాలేదు, మమ్మల్ని రక్షించేవాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు చంపితే చంపుకో, నా ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతే అన్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏంటండి పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఆత్మ కొరకు చెప్తారు మీరు వాక్యం అంటే, మరి ఇంకేమిటుంది? దేవుని దగ్గరికి వెళ్ళేది శరీరమా, నీ జోకులా, నువ్వు వేసే కానుకలా, నువ్వు తెచ్చే పప్పలు, నువ్వు తెచ్చే ఆహారమా? దేవుని ఎద్దకు వెళ్ళేది ఏమిటో తెలుసా? చెప్పాలి గట్టిగా, ఏం వెళ్తుంది? మీ తప్పు కాదులేండి, మిమ్మల్ని ఎప్పుడు ఏమనకూడదు. మొదట మీరు మిమ్మల్ని మీరు
మిమ్మల్ని నడిపించిన సేవకులున్నారు చూసారా, వారిది తప్పు. ఎందుకంటే పాపం మీకు ఆత్మ కొరకు ఏమీ బోధించలే. ఇప్పుడు ఆత్మీయ జీవితం అంటే ఏమిటి అనేది ఏనాడు ఎవరు బోధించలేదు మీకు. ఇప్పటికీ కూడానండి, నిజం. దేవుని కొరకు ప్రాణాలు పెట్టే స్థితికి ఎవరు తీసుకురావటంలే. దేవుడా లోకమా అంటే గుండెల మీద ధైర్యంగా చేసుకొని చెప్పాలి, ఇదిగో నా దేవుడే. వారు అంటున్న మాట, ఒకవేళ నీ మమ్మల్ని అగ్నిగుండంలో పడివేసిన మమ్మల్ని రక్షించేది ఎవరో తెలుసా? నీ ప్రజలు కాదు, నీవు కాదు, నీవిచ్చేవి కాదు, నన్ను కాపాడేది నా యేసయ్య మాత్రమే. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. నువ్వేం చెప్పాలో తెలుసా జనులతోనే? ఇదిగో మీరు నన్ను ఏమనుకున్నా పర్లే, మీరు నన్ను ఎన్ని తిట్టుకున్నా పర్లే, మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను నమ్ముకున్న నా దేవుడు సజీవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు గొప్పవాడు, నేను నమ్ముకున్న దేవుడు సమర్థుడు. ఇదిగో ఆయన నన్ను రక్షిస్తాడు. ఒకవేళ నీకు నచ్చటం లేదా, నా మీద నిందలు వేయాలని ఆలోచన చేస్తున్నావా, లేదా నా మీద నన్ను ఎలాగైనా ఇక్కడ ఉండకుండా చేయాలని ఆలోచన చేస్తున్నావా, లేకపోతే నన్ను ఏదైనా అనరాని మాటలు అనాలి, అందరి చేత అనాలని అనిపిస్తున్నావా, జాగ్రత్త. పడిపోయేది నీవే, నేను కాదు. అంటే మేము కాదు, మాలో ఉన్న దేవుడు సమర్థుడు. ప్రతి 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 విషయంలో మమ్మల్ని తప్పించి మమ్మల్ని నిలబెట్టి, ఇదిగో అనేకులు ప్రతిగా దేవుడు మమ్మల్ని నిలబెడుతున్నాడు. ఆయన సమర్థుడైన తర్వాత కింద ఇంకో మాట అంటారు, చదవండి ఒకసారి. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలమేం పూజింపము, నీవు నిలబెట్టిన చిన్న విగ్రహము ప్రతిమకు నమస్కరించమని తెలుసుకొనుము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రాజుల వల్ల రక్షణ వస్తుందా, మనుషుల వల్ల రక్షణ వస్తుందా అంటే చెప్తున్నాను, వారి వల్ల మీకు రక్షణ లేదు, కేవలం దేవాది దేవుని వల్ల నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారు అంటున్న మాట, ఇదిగో నీవు మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసినా పర్లేదు, మమ్మల్ని కాపాడేది యేసయ్య మాత్రమే. ఒకవేళ ఆయన కాపాడకపోయినా పర్లేదు, మేము ఎలాగైనా చచ్చిపోతాము, కానీ ఆ విగ్రహానికి మేము మొక్కము. ఈరోజు ఒక వ్యక్తి, మా మావయ్య, నాకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మా ఆయన ఏం కాదులేండి. ఏం చెప్తున్నాడు ఆయన? ఏమయ్యా బుర్రగం పాడైపోయింది, నీకేమైనా మెంటలా? ఇంతకాలం చేసిన భక్తి ఏమైపోయింది? ఇంతకాలం చేసిన భక్తి ఏమైపోయింది? ఏటి నాకు శుభాకాంక్షలు చెప్తున్నావనంటే, నీకేమైనా పిచ్చా, నీకేమైనా మెంటలా? అందులోంచే కదా వచ్చావు, నీవు విడిచిపెట్టి వచ్చావు కదా, మరలా తిరిగి ఎందుకు కుక్క వాంతి చేసిన దాన్ని తిరిగి కక్కుతాను అనగాలి, నా మీద ఫైర్ అయిపోతున్నాం. మంచి విడిచిపెట్టి వచ్చిన దాన్ని ఎందుకు నీవు మరలా పరిగెడుతున్నావు? నేను అన్నాను, వాటికి దూరంగా లేకపోతే సాతానుడికి నువ్వు దగ్గరగా ఉంటావు, జాగ్రత్త. విడిచిపెట్టి వచ్చిన దాన్ని ఎందుకు మరలా పరిగెడుతున్నావు? నేను ఊరుకోలేదు, ఒకటో చెప్పాను. నువ్వు ఇలాగ చెప్పుట ద్వారా ఏమవుతుందో తెలుసా? దేవుని పరిచర్య, దేవుని సువార్తను ఆపేవాడిగా అయిపోతావు, జాగ్రత్త. అన్యులకి మనకు సాంప్రదాయం లేవు. అసలు ఏమి పొత్తు నీకు అన్యులకి, నీకు లోకానికి ఏమి పొత్తు? చీకటికి వెలుగుకి ఏమి పొత్తు అండి? వెలుగైన యేసు క్రీస్తు యొద్దకు వెళ్ళిన నీవు తిరిగి మరలా చీకటి విషయాల కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నావు? వీరు ఇక్కడ ఏమంటున్నారు? ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు. వారు ఏమంటున్నారండి? వారు చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మేము మొక్కము.
ఇది ఎలాగ ఉన్నదంటే ఏముందండి చిన్న ప్రార్థన చేసుకుని తినేస్తే అయిపోద్ది కదా. ఇది ఏంటట, చిన్న ప్రార్థన చేసుకుని తినేస్తే ఏమైపోయింది? తినట ద్వారా నీలో ఏమవుతుందో తెలుసా? పాపము పడుతుంది. జాగ్రత్త. మేము మొక్కమంతే. ఏమన్నారండి వారు? రాజా, నీ సముఖం నిలబెట్టిన ఈ విగ్రహానికి మేము మొక్కము. ఎందుకో తెలుసా? మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని రక్షించేవాడు. ఒకరు రక్షించకపోయినా పర్లే, రక్షించబోయినా పర్లే, మేము చచ్చిపోతాం, కానీ మేము మాత్రం విగ్రహానికి మొక్కం. అలాంటి వారు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? అమ్మా, అయ్యా, ఎంతమంది ఉన్నారు? నా దేవుడు నన్ను రక్షిస్తాడు. పోతే పోనే డబ్బులు, ఏదో డబ్బులు ఎందుకు పని చేయి మాకు. పోనీ తిండి లేకపోయినా పర్లే, ఆకలి కొని మేము పర్లకొని పోతాం. బట్టలు లేకపోయినా పర్లే, నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్లే. అమ్మో, గౌరవం పోకూడదండి. ఒక విషయం చెప్తాను, చాలా ఘోరమైన స్థితి, ఘోరమైన పరిస్థితి. ఒక సేవకుడు చాలా నిష్ట కలిగిన సేవకుడు అయిన, చాలా చాలా భయంకరమైన విషయం, ఒక జరిగిన విషయం. నువ్వు దేవునికి సమయం ఇస్తావా? దేవునికి లోబడతావా? లేకపోతే నీ మర్యాద కొరకు నీ యొక్క గొప్ప పోతుందని, లేకపోతే నీకు ఏదో పోతుందని నీవు సాతానికి సమయం ఇస్తావా? సాతానికి అవకాశం ఇస్తావా? జాగ్రత్తగా వినండి. చాలా నమ్మకస్తుడు ఆ సేవకుడు. మా సంఘంలోనే ఒక స్త్రీ ఆయన్ని చూసి, ఆయన్ని ఇష్టపడి, ఎలాగైనా సరే ఈయన నేను పెళ్లి చేసుకోవాలి. అప్పటికి ఆమెకు వివాహం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈ సేవకుని ఎలాగైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని ఆశతో, ఒక దురుద్దేశంతో, పాపాత్మురాలు ఆలోచన ఎంతో భయంకరంగా ఉందో చూడండి. ఒక్కొక్క దినాన, అయ్యా మా ఇంట్లో ప్రార్థన చేయడానికి రండి అని పిలిచినప్పుడు ఈయన వెళ్ళి, అమ్మా మీ ఆయన ఉన్నారా, రండి మనం కలిసి ప్రార్థన చేసుకుందాం అని అంటే, అయ్యో ఉన్నారు రండి అని చెప్పినప్పుడు ఈయన ఇల్లు కూర్చుని, అమ్మా ఏరమ్మా మీరు నీ భర్త అంటే, అయ్యో ఇగో మీ కొరకు టీ తేడానికి వెళ్ళి పాలు తేడానికి వెళ్ళారండి, వచ్చేస్తారండి అన్నప్పుడు ఎంత సమయమైనా రావటం లేదు, ఎంత సమయమైనా రావటం లేదు ఆ యొక్క సేవకుడు, ఆ యొక్క భర్త. ఆ సేవకుడు కూర్చొని, అమ్మ నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు, ఎక్కడికి వెళ్తారు? ఈ దినం మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, ఈ దినం మీరు నాతో పాపము చేయవలసిందే అన్నప్పుడు సేవకుడు, అమ్మా నేను నీకు తండ్రి లాంటివాడినమ్మా, నేను ఈ తప్పు చేయకూడదు, నేను నీకు తండ్రి లాంటివాడిని, నీవు నా బిడ్డవి, నీవు నా కుమార్తెవి, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదమ్మా. అమ్మా బయట ఉన్నవారు వింటున్నారా? మీరు బయట కూర్చొని ఉండదు కాదు, దేవుడి దగ్గర ఒక గంట కూర్చొని, లేకపోతే ఇంకెందుకు ఇంట్లో ఆ టీవీల దగ్గర గంటలు గంటలు చూస్తారా? దేవుడి మందిలో ఒక గంట కూర్చోలేకపోతున్నాం ఎందుకమ్మా ఇంక మందిరానికి వచ్చి? జాగ్రత్త, దేవునికి భయపడండి, లేకపోతే ఉగ్రత మీ మీదకి వస్తుంది. జాగ్రత్త అమ్మా అంటున్నాడు. అమ్మా నువ్వు అలా చేయకూడదు, అలాంటి మాట నువ్వు మాట్లాడకూడదు, నేను వెళ్ళిపోతాను అంటే ఆమె వెళ్ళనవ్వలేదు. చాలా విచిత్రమైన పనులు చేస్తుంది ఆమె మాట అంటుంది, ఇదిగో నీవు కానీ తలుపు తీసి బయటకు వెళ్తే నేను నిన్ను, ఇదిగో నీవు నన్ను బలాత్కారం చేసావని వీధులందరికీ చెప్తాను, నీ పరువు అంతా పోతుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఇగో నీవు నాతో పాపం చేయి అని ఆ సేవకుడి పైన ఒత్తిడి చేసినప్పుడు ఇంకా ఆయన ఇంకా ఏడుస్తున్నాడు. అమ్మా రెండు చేయకూడదమ్మా, తప్పు, నువ్వు నా కుమార్తె లాంటి దానివి. ఆయన దుర్మార్గురాలు వినలేదు. ఆయనని ఎంతో భయంకరంగా ఆయన టార్చర్ పెట్టింది. ఆయన ఈమె ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళిపోతుంది. ఇదిగో నన్ను పెళ్లి చేసుకుంటావా, ఇక నాతో పాపం చేస్తావు, బయటికి వెళ్ళిపోవాలని చాలా ఆ సేవకుడిని ఒత్తిడి చేసినప్పుడు ఆయన లొంగిపోయి పాపం జరిగిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి ఆదివారం ప్రార్థన జరుగుతుంది. సంఘం అంతా వచ్చేసారు. సేవకుడు వస్తే వాక్యం విందామని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసినప్పుడు ఈలోపు ఒక సేవకుడు వచ్చాడు. ఇదేంటి మా సేవకుడు రాకుండా వేరే సేవకుడు వచ్చాడు ఏమిటి, ఈయన ఎవరు, మరి మా అయ్యగారేరి మా సేవకులేరి అని చెప్పి సంఘస్థులందరూ ఎదురు చూస్తున్నారట. ఈలోపు ఆ సేవకుడు నడుచుకుంటూ వచ్చాడట. బలిపెట్టి మెక్కలేదు కానీ కింద నించోని ఆయన మాట చెప్తాడంట, అమ్మా ఇదిగో ఇక్కడ నించోవడానికి కానీ మీకు వాక్యం బోధించడానికి కానీ నేను అర్హుణ్ణి కాదు.
నేను అర్హత కోల్పోయాను. నేను చేయకూడని ఒక పని చేయటం ద్వారా నేను ఇక్కడ నిలబడడానికి అర్హుని కాదు. ఇదిగో ఈయనే మీ సేవకుడు, ఇక్కడ నుండి మీరు ఈయన్ని వెంబడించండి, ఇదిగో ఈయన చెప్పిన మాటలు మీరు వినండి అని చెప్తూ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా చాలా ఇదేంటి మా అయ్యగారెడ్డి ఎలా మాట్లాడుతున్నారు, చాలా మంచి వ్యక్తి, ఏమైంది, సరే ప్రార్థన అయిపోయిందా తరుగుదామని ప్రార్థన అయిపోయిందంట. ఆ తర్వాత సేవకుడు నేటికి 15-20 సంవత్సరాలు అవుతుందట, తిరగని ప్రాంతం లేదు, తిరగని ఊర్లు లేవు, ఆయన శవం కూడా ఎక్కడ దొరకలేదట. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఆ సేవకుడు ఆచూకి ఇప్పటికీ కూడా కనబడలేదట. జాగ్రత్త, సాతానుడి గాడి చేతికి చిక్కావా? ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవడో ఏదో చేస్తాడు, ఎవడో ఏమనుకుంటే ఇదిగో అమ్మో నేను చేస్తే వారు నాతో మాట్లాడరేమో అని అనుకున్నావా? సాతానుడి చేతికి చిక్కుతావు. ఏంటి కృపావతి గారు, ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో నన్ను ఏదో చేస్తారు, ఎవరో నా పరువు తీస్తారని నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావా? నీకున్న పరిస్థితిని విడిచిపెడతావా? జాగ్రత్త. సేవకుల్ని కూడా వదలటం లేదాడు. విశ్వాసాలను ఏం వదులుతాడాడు అమ్మా? విశ్వాసాలను ఏం వదులుతాడాడు? మీరు చెప్తున్న మాట, మేము చావనైనా చేస్తాం కానీ ఆ ప్రతిమకు మాత్రం మేము మ్రొక్కము. ఎందుకో తెలుసా? మమ్మల్ని రక్షించేది మా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పగలవా? ఈ మాట చెప్పగలవా? ఒకడు నీ దేవుని దూషిస్తున్నప్పుడు, ఇదిగో నీవు ఇది చేయటం, నువ్వు ఇక క్రైస్తవుడు కాబట్టి నీకు ఈ ఇల్లు ఇవ్వటం లేదన్నప్పుడు నువ్వేం చెప్తావు? మానే, అడుక్కోనైనా తింటాను, నేను రోడ్డు మీదైనా బతుకుతాను, చెట్టు కిందైనా బతుకుతాను, పర్లే, కానీ నేను నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను. చాలా విషయాలు ఉన్నాయండి, చెప్పకూడని విషయాలు, ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఏదో నీకు దేవుడు కావాలా, లోకము కావాలంటే నువ్వు దేనికి నువ్వు ఓటేస్తావు? వారు చెప్తున్న మాట ఎప్పుడు తెలుసా? రాజా, నీవు మాకు తిండెట్టో మంచిదే, మమ్మల్ని పోషించో మంచిదే, కానీ నీవు మొక్కమన్న విగ్రహానికి మేము మొక్కం. వారు చెప్తున్నారు, ఒకవేళ నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో పడివేసేసినా పర్లేదు, ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినా పర్లేదు, మేము మాడి మసైపోతాం, కానీ మేము మాత్రం ఆ విగ్రహానికి మేము మొక్కం. ఎందుకో తెలుసా? రక్షణ మా దేవుడే, రక్షణ మా దేవుడి దగ్గరే ఉన్నదే. వారిని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారో తెలుసా అండి? ఆ మండుచున్న అగ్నిగుండంలో వేసినప్పుడు వేస్తున్నవారు కాలిపోయారట. వారు పడి పడగలే వారి ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి కూడా లోపల ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విడిచిపెడతాడా? దేవుని నమ్ముకున్నవాడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన వీరు పడి పడగాలే, వీరు వేసిన వారు చచ్చిపోయారు. రాజును నమ్ముకున్నవారు, ఆ భటులు చచ్చిపోయారు, కానీ దేవుని నమ్ముకున్న ఆ ముగ్గురు కూడా బ్రతికే నిలబడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు చూస్తున్నాడు ఎలా మాడి మసైపోతారు అన్నప్పుడు వారి ముగ్గురితో పాటు 4వ వ్యక్తిగా యేసయ్య నించునిపోయాడండి. నీ శ్రమలో నీకు తోడుగా ఉన్నవాడు ఆయనే. నీ బంధువులు, ఇందాక చెప్పాం కదా, బంధువులు స్నేహితులు ఎవరు రాడో. నీ కష్టంలో నీకు తోడుగా ఉన్నవాడు యేసయ్య మాత్రమే. ఆ రాజు చూచినప్పుడు ముగ్గురితో పాటు మేము వేసిన ముగ్గురే కదా, ఇంకో వ్యక్తి ఎవరో, ఆయనే నజరుడైన యేసయ్య. చప్పలు కొట్టండి, దేవుని స్తుతిద్దాం. రాజు కళ్ళు అదిరిపోయాయండి, రాజు కళ్ళు అదిరిపోయాయి. ఇదేంటి, అసలు నేను వేసింది ముగ్గురు కదా, 4వ వ్యక్తి ఎవరో? ఆ ముగ్గురు అగ్ని వాసన ఆ తలకు అంటలేదటండి. ఎంత గొప్ప కార్యం అది. ఆ అగ్నిగుండంలో వేసిన వారు పడి చచ్చిపోయారు అక్కడ, కానీ వెయ్యబడిన వారు మాత్రం క్షేమంగా బయటికి నడిచి వస్తుంటే, జాగ్రత్తగా వినండి, ఆ ప్రతిమకు మొక్కుతున్నారట చాలామంది. అందరూ కూడా కొన్ని లక్షల మంది సాగిలిపడి మొక్కుతున్నప్పుడు, వీరి ధైర్యంగా అగ్నిగుండం నుంచి బయటకు వస్తున్నప్పుడు అవన్నీ చూసి వారు ఆశ్చర్యపోయారట. నా దేవుని కార్యం అలాగుంటుంది. నిన్ను దూషించిన వాడు, ద్వేషించిన వాడు ఎవడైతే నీ పని అయిపోయింది ఇంకా అన్నవారు ఎదుట దేవుడు నిలబడతాడు. ఎందుకో తెలుసా? నన్ను రక్షించుటకు నా దేవుడు సమర్థుడు. ఈ మాట చెప్పండి అందరూ కూడా, నన్ను రక్షించుటకు నా యేసయ్య సమర్థుడు. ఈ మాట పట్టుకొని గట్టిగా మనం ముందుకు వెళ్తాం. అప్పుడు నెబుకద్నెజరు అంటున్నాడు ఏమిటో తెలుసా? వారందరూ వచ్చినప్పుడు
వారందరూ బయటకు వచ్చారట. వారు ముగ్గురు బయటకు వచ్చినప్పుడు నాలుగో వ్యక్తి వేరే అంటే ఏమో మాకు తెలియదు. వారు బట్టలు చెక్ చేస్తున్నారట, జుత్తు చెక్ చేస్తారు, అన్నీ చూస్తారట. మొదట కాలిపోయేది ఏంటి? మన జుత్తే. వెంట్రుక కూడా కాలేదట. వారు బయటకు వచ్చినప్పుడు అప్పుడు నెబుకద్నెజరు సింహాసనం దిగిపోయి, మీ దేవుడే నిజమైన దేవుడు, మీరందరూ ఆ దేవుడినే మొక్కండి, హల్లెలూయా హల్లెలూయా అలాగా అనిపిస్తారండి దేవుడు. క్రైస్తవ్యాన్ని పీకేస్తాను పారేస్తాను అన్నవారే కాలగర్భంలో కలిసిపోయారు. కానీ క్రైస్తవ్యం నానాటికి నేనాటికి అభివృద్ధి చెందుతూనే 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 ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యను చంపేస్తే సువార్త ఆగిపోద్ది అనుకున్నారు. 12 మంది శిష్యులు పుట్టుకొచ్చారు. శిష్యులను చంపేస్తే ఇక సువార్త అంతరించిపోద్ది అనుకున్నారు. అపోస్తలుడైన పౌలు పుట్టుకొచ్చాడు. పౌలుని చంపేస్తే ఇంక అయిపోయింది, ఇంక సువార్త ఉండదు అనుకున్నారు. కోట్ల కలిదిగా, లక్షల కొలిగిదా క్రైస్తవులు ప్రతి ఊరున, ప్రతి గ్రామమున, ప్రతి దేశమున చేరిపోయి నేటికి ప్రపంచంలోనే ఎక్కువ శాతం నిలబడింది క్రైస్తవులు మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఇంక నీ పని అయిపోయింది అని అనుకోవడానికి వీలు లేదు. గత 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారు అనే ఒక సేవకులు దైవజన్ కుట్ర పన్ని ఆయనను చంపేశారు. కానీ మీడియా కానీ పోలీసులు కానీ అందరూ కూడా ఏమని అంటున్నారంటే ఇది యాక్సిడెంట్ అయింది అది అని చాలా చూపిస్తున్నారు. కానీ ఒకటి మాత్రం సత్యం ఏమిటంటే ఆయన హతసాక్షి అయిపోయారు. ఆయన ఒక్కరే అనేక వందల వేల మంది గడగలాడించాడు. ఆయన క్రీస్తు యొక్క శక్తి ఏమిటో చూపించాడు ఆయన. అలాంటిది ఇప్పుడు సువార్త ఆగిపోద్దా? అలాంటి వారు 1,00,000 మంది పుట్టును గాక. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి సేవకుడిని మరణిస్తే అలాంటి లక్షల సేవకులు పుట్టుకొచ్చి మరెక్కువగా సువార్త ప్రకటించబడతాదని తెలియదు వారికి. నా దేవుడు అంత సమర్థుడండి, శక్తివంతుడండి, ఆయన రక్షించే దేవుడు. నమ్మిన వాడు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. మన మూలవాక్యం ఏమిటి? రాజుల చేతనైనను నరుల చేతనైనను ఈ రక్షణ నీకు కలగదు. వారి సంకల్పము ఆనాడే నశించిపోయినట్ట. జాగ్రత్త, నువ్వు రాజుని నమ్ముకోవద్దు, యెహోవాను నమ్ముకుందాం. నువ్వు రాజుల వైపు చూడొద్దు. ఇదిగో నువ్వు రాజుల వైపు, ప్రతిమల వైపు, విగ్రహముల వైపు, బొమ్మల వైపు చూచిన ఏమవుతుందో తెలుసా? నీవు వంగిపోతావు. అక్కడ అందరూ మొక్కారట, అందరూ ఇంకా లెగలేదు ఎవరునో, అలాగే సాగిలిపడిపోయి మొక్కారు. కానీ ఈ లోపలికి వెళ్ళిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం రాజుల వలె నడుచుకుంటూ వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అలాగుండాలండి. మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముకుని ఇదిగో త్వరగా రానున్న రాజుగా రాబోతున్నాడు యేసయ్య. మనం కూడా సిద్ధపడి, ఒకవేళ ప్రభు నేను సిద్ధపడలేదు మనం క్షమించు, నేటి నుంచి సిద్ధపడతాను, ఏదైనప్పటికీ నీ కొరకు నేను ముందుకు వెళ్తానయ్యా. అలాంటి వారందరూ కూడా మోకరించిన ప్రార్థన.